హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మళ్ళీ మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి కలుస్తున్నాము. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. రైట్? విత్ రెఫరెన్స్ టు క్వాంటమ్ కంప్యూటింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వాంటమ్ కంప్యూటింగ్‌కి సంబంధించి ఈ క్వెషన్ అండి. ఈరోజు హిందూ పేపర్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో, దానివల్ల ఇది ఇంపార్టెంట్ అన్నమాట. క్వాంటమ్ బిట్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ సైమల్టేనియస్‌లీ డ్యూ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్‌పొజిషన్. Quantum cybersecurity through quantum key distribution can protect communication channels. Quantum computers can currently solve all problems exponentially faster than the classical computers. సో ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు. ఒక్కసారి వీడియో పాజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే క్వాంటమ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ స్టేట్స్‌లో సైమల్టేనియస్‌గా ఉంటాయి బికాస్ ఆఫ్ సూపర్‌పొజిషన్ అనేసి అంటున్నారు. తర్వాత ఈ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో త్రూ విచ్ వన్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ దీని ద్వారా మన కమ్యూనికేషన్ ఛానల్స్‌ని ప్రొటెక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఇంకొకటి మన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాయి. ఫాస్టర్ ఎలాగా? ఫాస్టర్ దెన్ ఆర్ క్లాసికల్ కంప్యూటర్స్ అంటున్నారు. ఈ మూడిటిలో ఏది కరెక్ట్? రైట్? సో ఫస్ట్ పాయింట్ అయితే కరెక్టేనండి. రైట్. బేసిక్‌గా మనకి 0 అండ్ 1 కదా! మనకిది తెలుసు కదా! ఇక్కడ సైమల్టేనియస్‌గా మనకి ఇక్కడ అలౌ చేస్తుందన్నమాట సూపర్ పొజిషన్ వల్ల. రైట్. సూపర్ పొజిషన్ అలౌస్ క్యూబిట్స్ టు ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ స్టేట్ అట్ వన్స్. రైట్. సెకండ్ చూడండి మనం క్యూకేడీ ఏదైతే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఉందో దాని త్రూగా కమ్యూనికేషన్ ఛానెల్స్‌ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు? ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 2 పార్టీస్ సీక్రెట్ క్రిప్టోగ్రాఫిక్ కీ యూజింగ్ క్వాంటమ్ పార్టికల్స్. రైట్. ఇది షేర్ చేసుకోవచ్చన్నమాట. రైట్. కానీ ఎవ్వరైనా కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడానికి ట్రై చేస్తే ఇమ్మీడియేట్‌గా వీళ్ళకి అలర్ట్ ఎళ్ళిపోతుంది థట్ ఎవరో ఇంట్రూడర్ ఉన్నాడు అని. రైట్. థర్డ్ పాయింట్ చూడండి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ కెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా! ఇది కాదండి. దీస్ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ దాన్ ద క్లాసికల్ కంప్యూటర్స్. అన్ని ప్రాబ్లమ్స్ అంత క్లాసికల్ కంప్యూటర్స్ కన్నా మన దగ్గరున్న ఆహ్, పాత కంప్యూటర్స్ కన్నా ఇవి అన్నిటిని ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తుంది అన్నది కరెక్ట్ కాదు. సో, ఓన్లీ 1 అండ్ 2 అన్నమాట. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ with reference to the Treaty on the Non-Proliferation of Nuclear Weapons (NPT). దీని గురించి కూడా కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది. ఎన్‌పిటికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్టో చూద్దాం. ఎన్‌పిటి రికగ్నైజెస్ 5 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ థాట్ ఆర్ ఆల్సో పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మన యుఎన్ఎస్సిలో ఎవరైతే పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఎన్‌పిటి ఇందులో రికగ్నైజ్ చేస్తుంది అనేసి అంటున్నారు. రైట్. India is a signatory to the NPT and has committed to nuclear disarmament under its terms. The treaty permits nuclear weapon states to indefinitely retain their arsenals. ఎవరైతే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఉన్నారో, ఈ 5 స్టేట్స్ ఉన్నారు కదా! వీటిని మాత్రము రిటైన్ చేసుకొనిస్తుంది. వైల్ రెస్ట్రిక్టింగ్ అదర్స్ ఫ్రమ్ డెవలపింగ్ దెమ్ అంటున్నారు. వీటిలో ఏది కరెక్టో మనం చెప్పాలి. ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. రైట్. సో, ఎన్‌పిటి ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ అండి. ఎన్‌పిటి ఉంది కదా! 5 రికగ్నైజ్డ్ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్స్ ఉన్నారు. వీటి కింద ఎవరు? సేమ్ యాస్ ఇన్ యుఎన్ఎస్‌సి అన్నమాట. యూఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ యూకే. రైట్. తర్వాత స్టేట్మెంట్ 2 ఏమంటుంది? ఇండియా ఈస్ ఎ సిగ్నిటరీ. ఇక్కడ కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇండియా ఈస్ ఎ సిగ్నిటరీ. ఇట్స్ ఎ మెంబర్ ఆఫ్ ఎన్‌పిటి అంటున్నారు. కాదు. రైట్. ఇండియా హాస్ నాట్ సైన్డ్ ద ఎన్‌పిటి యెట్. ఓకే. థర్డ్ వన్ చూడండి. వైల్ ద ట్రీటీ కాల్స్ ఫర్ డిసార్మమెంట్ ఏమంటున్నారు? వేరే ఎవరు కూడా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి వీలు లేదు అంటున్నారు. కానీ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఎప్పుడు డిసార్మమెంట్‌కి వెళ్ళాలి అన్నది ఇందులో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదండి. రైట్. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట మన ఎన్‌పిటికి. రైట్. సో, దీనివల్ల దీన్ని చాలా సార్లు క్రిటిసైజ్ కూడా చేశారు. సో, థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే. సెకండ్ ఆన్సర్ ఆప్షన్ ఒకటే తప్పన్నమాట. సో, బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఇప్పుడు అసలు ఎన్‌పిటి గురించి ఎందుకిచ్చాను, అలాగే నెక్స్ట్ క్వెషన్ కూడా ఎందుకిచ్చాను అంటే, ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి వార్ జరుగుతున్నది ఈ న్యూక్లియర్ వెపన్స్ వల్లనే. సో, న్యూక్లియర్ వెపన్స్‌కి సంబంధించి, అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా నెక్స్ట్ ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
right? So next question kellam. With reference to the International Atomic Energy Agency, IAEA, consider the following statements. IAEA is an autonomous international organization under the United Nations system. One of the key functions of IAEA is to promote peaceful use of nuclear energy and prevent its use for military purposes. Promote peaceful use of nuclear energy, but not for military purposes. India is not a member of IAEA due to its non signatory status to the Non Proliferation Treaty. So, India ఎలాగో ఇట్స్ నాట్ అ సిగ్నటరీ ఎన్పిటిలో మనం ఇందాక క్వశ్చన్లోనే చూసాం అది. దానివల్ల ఐఏఈఏలో కూడా ఇండియా మెంబర్ కాదు అనేసి అంటున్నారు, రైట్? ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి, రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ 2 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రిలిమ్స్‌కి 2026లో ఎవరైతే ప్రిలిమ్స్ ఇస్తున్నారో ఎన్‌పిటి, ఐఏఈఏ గురించి కొంచెం మీరు నోట్ మేక్ చేసి పెట్టుకోండి, రైట్? సో, ఫస్ట్ పాయింట్ కరెక్టేనండి, రైట్? ఇట్స్ అన్ ఆటోనమస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఇస్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ అన్నమాట. తర్వాత వన్ ఆఫ్ ద కీ ఫంక్షన్స్ ఏమంటున్నారు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫంక్షన్స్ ఏంటి? పీస్‌ఫుల్ యూజ్‌ని ప్రమోట్ చేయాలి, రైట్? అండ్ తర్వాత ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్ ఫర్ ద మిలిటరీ పర్పసెస్. ఓకే, అది కూడా కరెక్టే. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ఐఏఈఏ అంటున్నారు. కాదు, ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ ఆఫ్ ఐఏఈఏ. ఎన్‌పిటికి ఇండియా ఈజ్ నాట్ అ సిగ్నేటరీ, బట్ ఐఏఈఏకి ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ అనమాట. India is a member of IAEA since 1957, despite not being a signatory of to the NPT, right? So adi NPT ki IAEA ki difference. ఓకేనా? సో మేక్ ష్యూర్ ఈ 2 టాపిక్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, నోట్ మేక్ చేసుకోండి. ప్రిలిమ్స్‌లో హై ఛాన్సెస్ ఉన్నాయి ఇది రావడానికి. ఓకే? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.